40 కాదు 45 ఏళ్ళు వచ్చిన అడ్డొచ్చుంటను పొగపెట్టేశాడు. కోహ్లీ రోహిత్ను సైలెంట్గా పంపించేశాడా? ఇప్పుడు టీమిండియాలో గంభీర్ ఎంత చెబితే అంతేనా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే భారత జట్టు టెస్టులు ఆడబోతోంది. దీంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్టార్లు లేని జట్టును చూడటం కష్టమేనని తేల్చి చెప్తున్నారు. అయితే సీనియర్లను సాగనంపడంలో ఎవరి పాత్ర ఉందనే చర్చ ఎక్కువగానే జరుగుతోంది. కొందరైతే గౌతమ్ గంభీర్ వల్లే సీనియర్లు సైడ్ అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్ల్లో విఫలమైనందునే కోహ్లీ, రోహిత్ ను సాగనంపాలని గౌతీ ముందుగానే ఫిక్స్ అయ్యాడని చర్చ జరుగుతోంది. నిజానికి ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత సీనియర్లిద్దరూ రిటైర్ అవుతారని కథనాలొచ్చాయి. రోహిత్, కోహ్లీ నుంచి గంభీర్ కూడా అదే కోరుకున్నట్టుగాను ప్రచారం జరిగింది. కానీ సీనియర్లు మాత్రం తమలో ఇంకా ఆట మిగిలే ఉందన్నారు. ఇంగ్లాండ్ టూర్లోనూ ఆడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అయితే గౌతీ ఎఫెక్ట్తో ఇంగ్లాండ్ టూర్కి ఎంపికయ్యే ఛాన్స్ లేదని తెలిసే టెస్ట్లకు వీడ్కోలు పలికారనే వాదన వినిపిస్తోంది. జట్టులో కోహ్లీ, రోహిత్ లేకపోవడంతో ఇక పెత్తనమంతా గంభీర్దే అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే జట్టులో ఇప్పుడు హిట్ మ్యాన్ విరాట్ వంటి స్టార్స్ ఎవరూ లేరు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రమే సీనియర్లు. బుమ్రా ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటాడో చెప్పలేని పరిస్థితి. రాహుల్ ఎంత కష్టపడినా ఫామ్ పోతే జట్టు నుంచి వెంటనే తప్పించే అవకాశాలుంటాయి. టాప్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎంతకాలం ఆడతాడో తెలియదు. జట్టులో ఎక్కువ మంది యంగ్స్టర్సే ఉంటారు. త్వరలోనే కొన్ని కొత్త ముఖాలు కనిపించే అవకాశాలున్నాయి. దీంతో జట్టుపై గంభీర్కు గ్రిప్ పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్టార్స్ లేనందున గౌతీ తనకు నచ్చినట్టుగా జట్టును రీబిల్డ్ చేసుకోవచ్చంటున్నారు. తన సొంత ప్రణాళికల ప్రకారమే జట్టును నడిపించవచ్చంటున్నారు. సాధారణంగా గంభీర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు. స్టార్స్ కంటే టీం ముఖ్యమని నమ్ముతాడు. గతంలో చాలా సందర్భాల్లో స్టార్స్ కల్చర్ పై స్పందించాడు. సమిష్టిగా విజయాలు సాధించడమే ముఖ్యమన్నాడు. ఇప్పుడు స్టార్స్ ఎవరు జట్టులో లేకపోవడంతో గంభీర్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే చర్చ ఉంది. ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే గౌతీ చెప్పినట్టుగా శుభ్మన్ ఫాలో అయిపోతాడు. అందులో ఎలాంటి డౌట్స్ లేవని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గంభీర్ మాటకు జట్టులో ఎదురుండదని చెప్తున్నారు. అయితే స్టార్లిద్దరూ దూరమయ్యాక ఆడే తొలి సిరీస్ లో గౌతీకి సవాల్ తప్పదని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. కుర్రాళ్లతోనే జట్టును నెట్టుకురావడం ఈజీ కాదంటున్నారు. ఇంగ్లాండ్ టూర్లో సిరీస్ కోల్పోతే గంభీర్ పై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. వరుసగా 3 టెస్టు సిరీస్ల్లో ఓడినట్టు అవుతుందంటున్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ టూర్లో యంగ్స్టర్స్ తోనే సిరీస్ గెలిస్తే గౌతీ ఇమేజ్ మరో లెవెల్ కు చేరుతుందంటున్నారు. అయితే రోహిత్, కోహ్లీ లేని టీమిండియాను ఎలా నడిపిస్తాడు అనేదే హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్లో కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గంభీర్ టీమిండియా తరపున కూడా ఏదైనా మ్యాజిక్ చేస్తాడా అనే అంచనాలైతే ఉన్నాయి. మరి కుర్రాళ్లతో మ్యాజిక్ చేస్తాడా లేదంటే విమర్శలు ఎదుర్కొంటాడో అనేది త్వరలోనే తేలబోతోంది. 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు గంభీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, కుర్రాళ్లతో ఎలాంటి రిస్క్ చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ గా ఇప్పటికిప్పుడు అతిపెద్ద సవాల్ మాత్రం ఇంగ్లాండ్ తోనే ఎదురు కాబోతోంది. ఆ టెస్ట్ ను గౌతీ ఎలా తట్టుకుంటాడు అన్నదే కీలకం.